Namaste. Dear friends, in our today's episode, we are touching grammar a little bit to understand more clearly why in indirect sentence the ani anukarakam is going to join with kriya padam and make it. When the inverted commas are removed, if it is in direct sentence, we are keeping inverted commas and we are saying he told like this, he did like this, that like this, ani is going to join and immerse with that verb word. And let us go in detail why it is going to immerse with it when that inverted commas are removed. What are the basics? Why Alankarikas in Telugu grammar? They gave the principle and how it should happen. Let us go in detail to understand it more clearly, and then we can know, because the other things where there is subject will become, it will change its person when it is in Uttama Purusha, my, me, ours, we, all these will go, they change. And when they are telling here, that will go to there. Like that, there are small changes. But I wanted to know more clearly only about this grammatical action, why it is going to that ani ane anukarakam is going to join and immerse with that verb word when the inverted commas are removed. So let us try to understand the reason behind and what Alankarikas, scholars, Telugu scholars, Sanskrit scholars told about that. And we are doing this particular joining these words is based on Sanskrit language and the theory. We are derived, this theory has been derived from Sanskrit, but we are using it in Telugu words. So in that, there are two main principles, and basing on those two main principles, we are doing this. So let me try to understand it clearly and share it with you. Thank you one and all. Bless me. నమస్తే. ఈనాటి తెలుగు వాక్యం 8వ ఎపిసోడులో మనము పరోక్ష వాక్యము గురించి పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈ పరిచయంలో చాలా మంది చెప్పినట్లు మనము చిన్నప్పటి నుంచి చాలా విధాలుగా చేసినట్లు కూడా ప్రత్యక్ష వాక్యంలో నేను, మేము, మనము అనే ఉత్తమ పురుష, తర్వాత వారు, వాళ్ళు, ఆ విధంగా తాము, తాను అనే విధంగా అతడు, ఆమె, ఆ పురుషను మార్చుకుని ప్రథమ పురుషగా వచ్చే అవకాశం మనకి ఉంటుంది. అంటే పరోక్ష వాక్యంలో ఎప్పుడూ కూడా ఉత్తమ పురుష అనుకర్తగా ఉండదు. ప్రథమ పురుష మనకి సామాన్యంగా కనిపిస్తూ ఉంటుంది. అదే కాకుండా మనం ఉద్ధరణ చిహ్నాలు అని మాట్లాడుకున్నాం కాబట్టి ఆ ఉద్ధరణ చిహ్నాలు కేవలము ప్రత్యక్ష వాక్యంలోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఉద్ధరణ చిహ్నాలు ఉన్న వాక్యం కనుక ఇది ప్రత్యక్ష వాక్యము అని మనము అవలీలగా ఒక కొండ గుర్తో, బండ గుర్తో, మొండి గుర్తో అది పెట్టుకుని చెప్పేయగలము. ఏ విధముగా ఉద్ధరణ వాక్యాలు కనుక కనిపిస్తే అది మనము ప్రత్యక్ష వాక్యము అని చెప్తున్నాము. అదే విధంగా క్రియాపదమునకు అని అనే అనుకారకము కలిసిపోయి ఉంటే కనుక ఉద్ధరణ వాక్యాలు మనకి కనిపించకుండా, ఉద్ధరణ చిహ్నాలు కనిపించకుండా ఆ వాక్యము చివర ఉన్న క్రియాపదముతో అని అనే అనుకారకము కలిసిపోయి ఉంటే కనుక దానిని మనము నిస్సందేహంగా, నిస్సంకోచంగా, నిర్భయంగా పరోక్ష వాక్యము అని చెప్పగలుగుతున్నాము. ఇది పరోక్ష వాక్యములో తప్పనిసరిగా జరుగుతున్న మార్పు. అసలు ఆ సంధి కార్యం అంటే ఏంటి, ఆ సంధి కార్యంలో ఏవేవి ఉంటాయి, వాటి గురించి ఏమని పెద్దవాళ్ళు చెప్పారు, వాటిని మనము ఏ విధంగా పాటిస్తున్నాము అనేవి ఈనాటి మన ఈ ఎపిసోడ్లోని ముఖ్యాంశాలు. ఈనాటి మన ముఖ్యాంశాలు ఏంటి అంటే, ఏ విధముగా క్రియాపదము ఉద్ధరణ చిహ్నములను తొలగించుకొనిన తరువాత
అని అనే అనుకారమును తనతో కలిపేసుకుని ఏకపదముగా మారుతోందో గమనించే ప్రయత్నము. రండి, ఇంకెందుకు ఆలస్యము? అసలు ఏంటి పరోక్ష వాక్యం అంటే ఏంటి? దానికి ఉన్న లక్షణాలు ఏంటి? ప్రత్యక్ష వాక్యానికి ఉన్న లక్షణాలే పరోక్ష వాక్యానికి కూడా ఉన్నాయా? అదనంగా ఏమైనా ఉన్నాయా, లేక కొన్ని తగ్గినాయా అనేది కూడా గమనిద్దాం. ఇప్పుడు మనము ఇక్కడ అనుకర్త ఉత్తమ పురుషగా ఉండదు. ఎక్కడ? పరోక్ష వాక్యములో. పరోక్ష వాక్యములో కర్త, అనుకర్త ఎప్పుడూ కూడా నేను అని చెప్పలేదు. ఎందుకంటే అది అప్పటికే ఎవరో చెప్పిన విషయాన్ని మరికొంతమందికి చెప్తోంది. కాబట్టి ఉత్తమ పురుషగా నేను, మేము, మనము అని చెప్పలేదు. అయితే ఏ విధంగా ఉంటుంది? ప్రథమ పురుషగా ఉంటుంది. వారు, వాళ్ళు, అక్కడ, అప్పుడు, అతడు, తాను, ఆ విధంగా ఉంటుంది. రెండవ నిబంధన అనుకృతాంశము ఉద్ధరణ చిహ్నములు లేకుండానే ఉంటుంది. మన ప్రత్యక్ష వాక్యంలో ఇక్కడ ప్రథమ పురుష కాకుండా ఉత్తమ పురుషగా మనకి చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఉత్తమ పురుష ఉండదు. అదే విధంగా అనుకృతాంశంలో కూడా ఉద్ధరణ చిహ్నాలు ఇన్వర్టెడ్ కామాస్ ఉండవు. అది కూడా కాకుండా అనుకారకము క్రియాపదముతో కలిసిపోయి ఉంటుంది. ఇది వ్యాకరణ విశేషం. రెండు పదాలుగా ఉన్నవి ఏకపదంగా అయిపోతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ విశేషం గురించే మాట్లాడుకున్నాము. క్రియాపదము భూతకాలములకు సంబంధించినదిగా ఉంటుంది. వాళ్ళు చెప్పారు, చెప్తున్నారు అని వర్తమానం రాదు. చెప్పారు, అయిపోయింది, భూతకాలంగా ఉంటుంది. సామాన్యంగా ప్రథమ పురుషగా ఉంటుంది. ఉద్ధరణ చిహ్నాలు ఉండవు. క్రియాపదము అని అనే అనుకారంతో కలిసిపోయి ఉంటుంది. భూతకాలిక పదంగా కూడా ఉంటుంది. ఈ నాలుగు కూడా పరోక్ష వాక్యానికి సంబంధించిన స్వభావ స్వరూపాలు. ఇప్పుడు మనము చర్చించుకోబోతున్నది క్రియాపదము అని అనే అనుకారంతో వ్యాకరణజ్ఞులు చెప్పడం వల్ల ఏ విధంగా కలిసిపోతోంది, ఏ నియమాలను పాటిస్తోంది, ఏ విధంగా భాషను గౌరవిస్తోంది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. దానికి ముందుగా మనము కొన్ని వ్యాకరణ పదాలను గురించి అర్థం చేసుకుంటే ఈ క్రియా ప్రక్రియ చాలా 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 సులువుగా మనకి అనిపిస్తుంది. ఆ వ్యాకరణ పదాలు ఏమిటి, అవి ఏ పదములకు మనం ఆ విధంగా వాడుతున్నాము. వీటిని కొందరు పారిభాషిక పదాలు అని కూడా అంటారు. ఏ భాష అయినా, ఏ శాస్త్రమైనా తనకు కొన్ని నిర్దిష్ట పదాలతో తనని తాను సత్కరించుకుంటుంది. మనము ఆ మర్యాదను పాటిస్తూ ఉంటాము. ఇప్పుడు ఉన్న పదాలు ఏమిటో చూద్దాము. పరోక్ష వాక్యము, ఇది దీని శీర్షిక. ఇక్కడ పూర్వస్వరము, పరస్వరము, నిత్యము, ఉత్వసంధి, ఉత్తు, పూర్వపదము ఏదో, పరపదము ఏదో, పూర్వస్వరము అంటే ఏదో, పరస్వరము అంటే ఏదో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ప్రత్యక్ష వాక్యంలో చెప్పినట్టుగానే అదే అంశాన్ని మనం ఇప్పుడు ఏమాత్రము మార్చకుండా పరోక్ష వాక్యంలో కూడా అనుకృతాంశంగా తీసుకుంటున్నాము. అదే గోవాకి వెళ్ళటం. ఎన్నిసార్లు గోవాకి వెళ్ళినా కూడా తనివి తీరదు గనక మనము పరోక్ష వాక్యంలో, ప్రత్యక్ష వాక్యంలో కూడా గోవాకు వెళ్తున్నాము అనేది అనుకృతాంశంగా తీసుకుంటున్నాము. ముందు ఈ పదాలు ఏంటి, ఈ స్వరాలు ఏంటి, ఈ పూర్వస్వరము అంటే ఏంటి, పరస్వరము అంటే ఏంటి, పూర్వ పదము అంటే ఏంటి, పరపదము అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అసలు సంధి జరుగుతుంది అని అందరూ అంటున్నారు. పదాలు రెండు కలిసిపోతాయి అని కూడా అంటున్నారు.
అని అనే అనుకారకము అంతకు ముందు వాక్యములో ఉన్న క్రియాపదమును చేరిపోతుంది, విలీనమైపోతుంది అని కూడా చెబుతున్నారు. అసలు సంధి జరగటము అంటే ఏమిటి అనే దానికి పరవస్తు చిన్నయేశ్వరి గారు తన బాల వ్యాకరణంలో ఒక చిన్న సూత్రంతో అందులోని విశేషాలను మనకి తెలియపరిచారు. అది ఏంటి అంటే, పూర్వ పరస్వరములకు పరస్వరం బాధేశం బగుట సంధి నాబడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. పూర్వ పరస్వరములకు పరస్వరం బాధేశం బగుట సంధి నాబడు. నాబడు అంటే అనబడును. మనము ఆ నా అనేది నాకి తర్వాత వాళ్ళు దీర్ఘం చేసి నాబడు అని అన్నారు సంస్కృత మర్యాదలో. ఇక్కడ మనము పూర్వస్వరము ఒకటి, పరస్వరము అనేది రెండు ఉన్నాయి అనే విషయాలని మనం గమనించాలి. ఇక్కడ ఒక పూర్వస్వరము, ఒక పరస్వరము ఉన్నాయి. ఆ రెండు పరస్వరానికి పూర్వస్వరానికి బదులుగా పరస్వరము మాత్రమే వస్తుంది. అది కూడా ఏ విధంగా? ఆదేశము, రాజాదేశము అంటే తప్పనిసరిగా చేయవలసిన పని, ఒక ఆర్డర్. ఇప్పుడు మనం ఈ సూత్రాన్ని బట్టి మనం గమనిస్తే సంధి అంటే కలయిక, రెండు పదముల కలయిక. ఆ రెండు పదముల కలయికలో ముందర ఉన్న పదానికి ఒక పేరు ఉంది, తర్వాత ఉన్న పదానికి ఇంకొక పేరు ఉంది. మొదటి పదంలో ఏ విధంగా మన రైలు బోగీలు ఉన్నప్పుడు భోగి వెనకాల ఉండే హుక్కు, దానికి తర్వాత వచ్చే భోగి యొక్క ముందర ఉండే హుక్కుని కలిపి, ఆ రెండింటిని కలిపి ఒక రైలు బండి మనకి అనువుగా ఉండేందుకు నిర్మించబడుతోందో మనం అది రోజు చూస్తున్నదే. ముందర ఉన్న భోగి చివర ఉన్న ఒక హుక్కుకి, తరువాత వచ్చే భోగి మొదట ఉన్న ఒక హుక్కుని మేళవించి ఆ రెండు భోగిని కలిపి ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాం. ఇదే విధంగా ముందు భోగి అనకుండా ముందర ఉన్న పదముని పూర్వ పదము అని అంటారు. తర్వాత ఉండే పదాన్ని పరపదము అని అంటారు. స్వరము అంటే అచ్చు అనే అర్థాన్ని మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు పూర్వపదము చివర ఉన్న అక్షరములో ఒక హల్లు ఒక అచ్చు కలిసి ఏర్పడి ఉంటుంది కనుక ఆ అక్షరము అందులోని హల్లుని యథాతథంగా ఉంచేసి అచ్చును మాత్రమే స్వీకరించాలి. అదేవిధంగా పరపదములో కూడా అచ్చును మాత్రమే స్వీకరించాలి. ఎందుకు అంటే పూర్వస్వరము పరస్వరము అని రెండు స్వరాలు మనకి చెప్తున్నారు. అక్షరాల గురించి మాట్లాడటం లేదు. స్వరము అంటే అక్షరములో ఉన్న అచ్చు విభాగము. కాబట్టి ఇక్కడ పూర్వపదము మనము అనుకున్న వాక్యం ఏమిటి? నేను గోవాకి వెళ్తున్నాను అని చెప్పాడు. ఇది పరోక్ష వాక్యం. దీన్ని ఇది ప్రత్యక్ష వాక్యం. ఈ ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మార్చినప్పుడు ఈ నేను బదులు తాను, అతను, వాడు ఆ విధంగా మారుతుంది. గోవాకి వెళ్తున్నాను మన అనుకృతాంశం ఎప్పుడూ కూడా మారదు, అదే విధంగా ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం. మళ్ళీ ఇంకొకసారి ఇక్కడి నుంచి మొదలు పెడతాను. నేను గోవాకు వెళ్తున్నాను అని చెప్పాడు అనేది ప్రత్యక్ష వాక్యం. ఆ ప్రత్యక్ష వాక్యాన్ని మనము పరోక్ష వాక్యంగా మార్చే ప్రయత్నం చేస్తున్నాము. అప్పుడు ఈ నేను అనే ఉత్తమ పురుష ప్రథమ పురుషగా మారాలి. అప్పుడు ఏమవుతుంది? తాను, వాడు అనే విధంగా ఇది మారిపోతుంది. వెళ్తున్నానులో ఉండే ఈ ఉద్ధరణ చిహ్నాలు తొలగించబడతాయి.
తొలగించినప్పుడు ఇక్కడ మనకి సంధి కార్యం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి రెండు పదాలకి మధ్య మనం వాటిని కలిపే ప్రయత్నం చేస్తున్నాము పరోక్ష వాక్యంలో. ఈ ముందు ఉన్న వెళ్తున్నాను అనే పదాన్ని పూర్వ పదము అని మనము అంటాము వ్యాకరణ శాస్త్ర ప్రకారంగా. అని ఉన్న ఈ పదాన్ని పరపదము లేదా ఉత్తర పదము అని అంటున్నాము. మనకి ఇప్పుడు ఈ వాక్యములో ఉన్న పూర్వ పదము ఏమిటి, పరపదము ఏమిటి అనేది స్పష్టంగా కనిపిస్తుంది. వెళ్తున్నాను అనేది పూర్వ పదము, అని అనేది పరపదము. కాకపోతే ఇవి పదము అంటున్నాము. వాళ్ళు మనకి వ్యాకరణ శాస్త్రవేత్తలు చెప్పినది స్వరము, పరము కాదు. ఈ స్వరంబులకు పరస్వరంబు వస్తుంది అని చెప్తున్నారు. కాబట్టి స్వరము అనే దాన్ని ఎలా తెలుసుకుంటాము? ఇంకా సూక్ష్మీకరించాలి అంటే ఇక్కడ ను అనే దానిలో ఏ అచ్చు ఉంది, ప్లస్ ఉ. అంటే ఇప్పుడు మనకి పూర్వస్వరము ఉ. పూర్వస్వరము ఉ. పదము ఏముంది? అని. ఈ ప్రత్యక్ష వాక్యం నుంచి పరోక్ష వాక్యంలో మార్చేటప్పుడు అనుకారము అనే ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడూ కూడా ఏదైనా మార్పు కనుక వస్తే అది పూర్వస్వరంలోనే వస్తుంది, కానీ పరస్వరంలో రాదు. ఎందుకంటే ప్రతిసారి కూడా మనము అని అనే పదాన్ని మాత్రమే పరపదముగా తీసుకుంటున్నాము. ఆ పరపదములో మొట్టమొదట ఉన్న ఆ స్వతహాగానే అచ్చు, అది అక్షరం కాదు. తర్వాత ఎప్పుడు హల్లుతో చేరి గుణింతం గుర్తుగా మారితే అక్షరంగా అవుతుంది. కానీ ఇక్కడ అని ప్రథమ స్థానంలో అచ్చు తన స్వరూపాన్ని మార్చుకోకుండా ఉంది కాబట్టి ఇది అచ్చే. ఇది మనం గమనించవలసిన విషయం. ఎప్పుడైనా కూడా పరోక్ష వాక్యంలో మనము ఆ సంధి కార్యాన్ని చేస్తున్నప్పుడు పరపదములో ఎప్పుడూ కూడా ఆ అనే అచ్చే ఉంటుంది. ఎందుకంటే మన పదము అని అనే అనుకారక పదం. పూర్వ పదము పుల్లింగంగా ఉంటే అది ఏకవచనం అవ్వచ్చు, బహువచనం అవ్వచ్చు, మనకి ఉకారాంతంగా మారుతుంది. ఉకారం అంటే ఉ అనే అచ్చు చివర వస్తుంది. అంటే పూర్వస్వరంలో ఉ అనేది వస్తోంది. పుల్లింగ శబ్దం కానీ బహువచన శబ్దాలు కానీ చెప్పేటప్పుడు పుల్లింగ శబ్దం చెప్తున్నప్పుడు చెప్పాడు అంటారు, బహువచనం చెప్తున్నప్పుడు చెప్పారు అని అంటారు. అప్పుడు కూడా మనకి ఊ మాత్రమే వినిపిస్తూ ఉంటుంది స్వరంగా. కాబట్టి ఇక్కడ ఉన్న ప్లస్ ఊ అనేది పూర్వస్వరం అయితే ఇందులో ఉన్న ఆ అనేది పరస్వరం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ విధంగా చేస్తున్నాం. ఊ అనేది పూర్వపదంలో చివర ఉన్న అచ్చు. ఈ ఊని ఉత్తు అని అంటారు. ఉత్తు అంటే హ్రస్వ ఉకారం. అంటే మనం అచ్చులు చెప్తున్నప్పుడు అ ఆ ఈ ఊ అంటున్నాం. ద్విమాత్ర కాలంది దీర్ఘం అంటున్నాం, ఏకమాత్ర కాలంది హ్రస్వం అంటున్నాం. ఉత్తు అంటే ఏకమాత్ర కాలం. ఉడుత, ఉమ, ఉసురు ఇలా వచ్చేది. దీర్ఘంగా వచ్చినప్పుడు ఊయల, ఊపిరి, ఊరు ఈ విధంగా వస్తుంది. కాబట్టి ఈ వ్యాకరణ కార్యంలో మనము ఈ పూర్వ పదము చివర రు అనో, డు అనో, ము అనో, లు అనో ఒక ఉకారం, హ్రస్వ ఉకారం మాత్రమే ఉంటుంది.
దాన్ని మనము ఉత్తు అని అంటున్నాం. అంటే ఇప్పుడు ఈ ఉ అనేది పూర్వస్వరము, ఆ అనేది పరస్వరం. ఇంతవరకు మనము పదం ఉంటుంది, పదంలో క్రియాపదంలో చివర మూనో, ఊనో, లూనో, రూనో ఈ విధంగా ఉంటుంది. అది ఆ పదాన్ని మనం విడదీస్తే ఆ అక్షరం ఏమిటో మనం కనుక్కుంటే, మళ్ళీ ఆ అక్షరంలో దాగిన అచ్చు ఏమిటో కనుక్కుంటే అది ఉకారాంతంగా ఉంటుంది. పుల్లింగ శబ్దాలప్పుడు, బహువచన శబ్దాలప్పుడు కూడా మనకి మనం అర్థ ప్రకారంగా లింగ విభజన చేస్తాం కాబట్టి డు ఉ అనేదే మనకి వినిపిస్తూ ఉంటుంది. పూర్వస్వరము లాగా అంటే పదము చివర ఉన్న అక్షరములో దాగిన అచ్చు పూర్వస్వరము. మొదటి పదములో దాగిన పదములోని చివరి అక్షరములో దాగిన అచ్చు ఉ. దానినే ఉత్తు లేదా హ్రస్వ ఉకారము అని అంటారు. ఇప్పుడు రెండు పదాలు ఉన్నప్పుడు మొదటి పదాన్ని పూర్వపదము అంటున్నాము. ఆ పూర్వపదము ఉన్న చివర ఉన్న అక్షరము పూర్వపద చివరి అక్షరము అంటున్నాము. ఆ అక్షరములో దాగిన హల్లు అచ్చుని గమనిస్తే, ఇంకా విడదీసి వర్గీకరిస్తే అక్కడ ఉండే దానిని అచ్చు అంటున్నాము. పూర్వస్వరముగా మారేది ఇక్కడ హ్రస్వ ఉకారము ఉ అనేది మారుతుంది. అని అనేది అనుకారకము అని చెప్తున్నాము. ఆ అని అనే అనుకారకము కూడా వచ్చి ఈ ఉ చివర ఉన్న అచ్చుగా ఉన్న పదముతో కలిసిపోవుట ఒక నియమము, సాంప్రదాయము అని చెప్తున్నాము. కాబట్టి ఇక్కడ ఈ ఆ అనేది వచ్చేసి పూర్వస్వరము పరస్వరము ఉంటే పరస్వరము ఆర్డర్ లాగా వచ్చేస్తుంది రా బాబు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరస్వరం ఏంటి? ఆ. ఇక్కడ ఉన్న పూర్వస్వరము ఏంటి? ఉ. ఇవి రెండు ఉండి సంధి జరిగేటప్పుడు ఇది వచ్చేసి దీన్ని తోసేస్తుంది. నువ్వు జరిగి వెళ్ళిపో అంటుంది. అది ఎందుకు జరుగుతోంది అంటే కూడా మనకి అత్యంత ప్రామాణికమైన బాల వ్యాకరణ గ్రంథంలోని సంధి పరిచ్ఛేదంలో పరవస్తు చిన్నయసూరి గారు ఉత్తునకు సంధి నిత్యము అని ఇంకో సూత్రాన్ని మనకి అందించారు. మనము ఉత్తు అంటే హ్రస్వ ఉకారము అని అనుకున్నాము. ఇది ఉత్తు హ్రస్వ ఉకారము. ఇది జరుగుతున్నది పూర్వస్వరంగా ఉంది. అప్పుడు జరిగే సంధి కార్యాన్ని ఉత్వ సంధి అని అంటారు. కొందరు ఉక్కార సంధి అని కూడా అంటారు. అప్పుడు సంధి నిత్యము అని చెప్తున్నారు. అంటే ఒక్కొక్కసారి మనం ఇదివరకు ముచ్చటించుకున్నాము. నిత్యము అంటే అది జరిగి తీరవలసినదే, అందులో ఏ మార్పులు చేర్పులు ఉండవు. కాబట్టి ఉత్తు పూర్వస్వరంగా ఉండి మన అని అనే అనుకారంలోని ఆ అనేది పరస్వరంగా ఉన్నప్పుడు ఈ ఉత్తు తాను తొలగిపోయి పదములో నుంచి ఆ అనే ఆ పరస్వరానికి స్థానాన్ని ఇస్తుంది, చోటుని ఇస్తుంది. ఇది ఎప్పుడూ జరిగే విధానం కాబట్టి ఇది నిత్యము. కాదు అనుకోండి వైకల్పికం. ఈ వచ్చిందనుకోండి ఏమ్యాదులైతునకు సంధి వైకల్పికము అంటారు. అప్పుడు ఏమి అంటివి ఏమంటివి రెండు కూడా వాడచ్చు. కానీ ఉత్తునకు మాత్రం అలా కాదు, ఎప్పుడూ కూడా సంధి వచ్చి తీరుతుంది. కాబట్టి అది నిత్యము అని మనకి స్పష్టీకరించబడ్డది. ఈ విధంగా ఇక్కడ మనకి ఉత్తునకు సంధి నిత్యము అన్నప్పుడు మనం ఈ ఉంద అనేది తర్వాత వచ్చే ఉత్తు ఉంది కాబట్టి ఇది పూర్వస్వరమైంది. ఇక్కడ కూడా ఇది తొలగించబడుతుంది.
వెళ్తున్నాను అన్నప్పుడు ను అన్నప్పుడు ఉన్న ప్లస్ ఊ వస్తుంది. అలా కాకుండా బహువచనంలో చెప్తామనుకోండి, వెళ్తున్నాము అన్నప్పుడు కూడా ఇక్కడ ఊనే వస్తుంది. అదిగో వెళ్తున్నారు అన్నప్పుడు కూడా ఇక్కడ మనకి ఊనే వస్తుంది. ఇక్కడ ను అన్నప్పుడు ఊ వస్తుంది, ము అన్నప్పుడు ఊ వస్తుంది, రు అన్నప్పుడు కూడా ఊ పూర్వస్వరంగా వస్తోంది. ఆ పూర్వస్వరంగా ఊ వచ్చినప్పుడు అని మనం వాడుతున్న ఆ అనే పరస్వరం మొదటి అచ్చు వచ్చేసి పూర్వస్వరాన్ని తొలగించేసి 2 అచ్చులు ఉండవలసిన స్థానంలో ఒక అచ్చు మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఆ అనిలోని ఆ. అప్పుడు ఏమవుతుంది, వెళ్తున్నానులో ఈ పరస్వరంలోని అక్షరం ఇది పూర్వ పదము. ఈ పూర్వ పదములో ఉన్న చివరి అక్షరము ను. ఈ అక్షరంలో దాగి ఉన్న హల్లు ఏమిటి, అచ్చు ఏమిటి అని చూస్తే ఉన్ అనేదేమో హల్లు రూపం. ఇది హల్లు సత్వరూపం. ఊ అనేదేమో అచ్చు, అదే స్వరం. అంటే ఇప్పుడు ఊ అనేది మనకి ఎలా వచ్చింది అంటే, పూర్వపదంలో చివర ఉన్న అక్షరములో దాగిన హల్లు అచ్చు అని రెండిటిని కూడా విభజించి చూస్తే, వర్గీకరిస్తే మనకి పూర్వస్వరము ఊ అని తెలిసింది. అదే విధంగా పరస్వరము ఆ అని ఎలా తెలిసింది అంటే, అని అనే అనుకార్గాన్ని మనం వాడుకుంటున్నాం కాబట్టి, అందులో ప్రథమ స్వరముగానే ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా విభజించవలసిన అవసరం కూడా లేదు కాబట్టి ఆ అనేది పరస్వరముగా వచ్చింది. మళ్ళీ చెప్తున్నా, పూర్వపదములోని చివరి అక్షరములో దాగియున్న హల్లు అచ్చులను విడదీసి చూస్తే మనకి కనిపించే అచ్చు ఊ. హల్లుని యథాతథంగానే ఉంచుతున్నాం. పరస్వరంలో మొట్టమొదట వచ్చే ఆ అనేది స్వయంగానే స్వరం కాబట్టి మనం దాన్ని ఏమీ విడదీయక్కర్లేదు. అందులో ఏవైనా హల్లు దాగి ఉందా అని గమనించవలసిన అవసరం కూడా లేదు. ఆ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఉత్తు అనేది ఉంది కాబట్టి దీనికి మన చిన్నయ్య సూరి గారి సంధి ప్రకరణంలో నిత్యంగా సంధి జరుగుతుంది, తప్పనిసరిగా కలిసిపోతుంది అన్నప్పుడు ఆ 2 స్వరాలు ఊ ఆ అనే స్వరాల్లో ఊ అనే స్వరము కనుమరుగైపోయి ఆ అనే స్వరము వచ్చినప్పుడు వెళ్తున్నానని అనే పదము మనకి వస్తుంది. అది సంధి కార్యం జరిగాక వస్తుంది. అదే విధంగా ఇక్కడ పురుషులు మారుతాయి. అనుకర్తకి ఇంకా కూడా ప్రథమ పురుష వస్తూ ఉంటుంది. దగ్గరగా మనం చెప్పుకున్నవి దూరంగా మారుతాయి. ఇవి ఇతడు ఈమె అని మనం పలుకుతున్నవి అవి అతడు ఆమెలాగా మారుతాయి. ఈ విధంగా ప్రత్యక్ష వాక్యంలోని కర్తృపదం మారుతుంది. అప్పుడు మనకి దగ్గర నుంచి దూరంగా జరిగింది అనేది తెలియజేస్తుంది. ఇప్పుడు జరిగింది వర్తమానము అని మనం ప్రత్యక్ష వాక్యంలో అనుకుంటే కాదు అది భూతకాలము జరిగిపోయింది అని మనకి పరోక్ష వాక్యము చెబుతూ ఉంటుంది. అంతేకాకుండా మనం ముందు అనుకున్నట్టుగా కొన్ని వాక్యాలకి మనము గొలుసు వాక్యాలు అని అన్నప్పుడు, ఇప్పుడు ఉపాధ్యాయులు క్లాస్ లీడర్కి చెప్పారు, క్లాస్ లీడర్ పక్క సెక్షన్ వాళ్ళకి చెప్పారు, పక్క సెక్షన్ వాళ్ళకి ఇంకో వాళ్ళకి చెప్పారు, ఈ విధంగా అందరికీ విషయాన్ని తెలియజేశారు అన్నప్పుడు వక్త ఎవరైతే చెప్తే విన్నారో వాళ్ళు ఇంకొక వాక్యంలోకి శ్రోత కాస్త వక్తగా మారుతారు. ఇంకొకటి ఏమిటి అంటే, మనము కోడి, ఆవు, కుక్క, గాడిద, ఈ విధంగా ఏనుగు, ఈ విధంగా ఒక జంతువులను ఉద్దేశించి చెప్తున్నప్పుడు
మన ప్రత్యక్ష వాక్యము పరోక్ష వాక్యము ఒకటిగానే ఉంటుంది, కానీ ఉద్ధరణ చిహ్నాలు మాత్రము, అదే ఇన్వర్టెడ్ కామాస్ మాత్రము తొలగించబడిపోతుంది. ఈ విధంగా వాక్యము ప్రత్యక్షము నుంచి పరోక్షంగా మారేటప్పుడు సంధి కార్యము అనే ఖచ్చితమైన విషయాన్ని పాటిస్తూ కర్త యొక్క పురుషులను మార్పిస్తూ క్రియాపదంలో కూడా చిన్న చిన్న మార్పుల్ని చేస్తూ తెలుగు భాషని సుసంపన్నం చేస్తోంది. మనము వచ్చే ఎపిసోడులో మరికొన్ని తెలుగు వాక్యాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికి ఉంటానండి. నమస్తే. జై తెలుగు తల్లి.